పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. నీ దేశము వివాహితమగును. ఆయన తన సన్నిధి దూత వారిని రక్షించును. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. మునుపటివి మరువబడును, అవి జ్ఞాపకములకు రావు. నా జనుల ఆయుష్యము వృక్షాయుషంతగును. జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను విచారించుడి. మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. నేను చాలామంది జాలరులను పిలిపించదను. నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలుగచేతును. యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకొని వచ్చెదరు. జీవమార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించి యెహోవానగు నా తోడని ప్రమాణం చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు తమ దేశములో నివసించుదురు. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకించుదును. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించుదను. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నేను మిమ్మును దర్శింతును. నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతికి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను. నేను వారిని విస్తరింపచేసేదను. మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడనై ఉందును. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురలను వాయింతువు, సంబరపడు వారి నాట్యములతో కలిసి షోమ్రోను కొండల మీద ద్రాక్షావల్లులను మరలా నాటుతవు.
ఉత్తర దేశంలో నుండి వారిని రప్పించుచున్నాను. నేను వారిని నడిపించుదును, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించుదును. వారికంటే బలవంతులైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాను. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేయుదురు. వారిక ఎన్నటికీ నీ కృశింపక నీళ్లు పారు తోట వలె నుందురు. దుఃఖములకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును. కొవ్వుతో యాజకులను సంతోషపరచదను. రాబో కాలమునందు నీకు మేలు కలుగును. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. నీతిక్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును. కృషించిన వారందరినీ నింపుదును. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసెదను. వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును. నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటుదను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చుదును. నీవు గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేయుదును. నేను నీకు ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నాను. వారిని స్వస్థపరుచుచున్నాను. వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బయలుపరచదను. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. సైన్యమునకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అను పలుకువారి స్వరమును మరలా వినబడును. నీతి చిగురును మొలిపించదను. నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించదను. యూదావారు రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. నేను నిన్ను భద్రముగా కాపాడదను. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. మేము నడవవలసిన మార్గమును, చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియచేయునుగాక. మిమ్మును తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. మీ ఎడల నేనతనికి జాలి పుట్టించదును. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించదును. వారు కర్మెలు మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుదురు. వారు సంతుష్టి నొందుదురు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును. శేషింపచేసిన వారిని నేను క్షమించదును. ఇదే యెహోవా వాక్కు. క్షామకాలమునకు చావకుండాను
తెగులు తగలకుండాను నేను వారిలో కొందరిని తప్పించదును. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగచేసెదను. నూతన హృదయము మీకు ఇచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగచేసెదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చెదను. నా ఆత్మ మీ యందుంచి నా కట్టడలను అనుసరించేవారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మల్ని చేసేదను. మీకు కరువు రానియక ధాన్యములకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పడుతును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దానిని నెరవేర్తును. చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదను. గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపచేసేదను. యెహోవానైన నేను ఇశ్రాయేలులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకొందురు. నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాత్మకుడనై ఉండను. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకొందును. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. యెహోవా మార్గములు చక్కనివి. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, దీర్ఘశాంతుడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడై ఉండి తాను చెయ్యనుద్దేశించిన కీడును చెయ్యక మానును. నేను చిగురుపెట్టు సరళ వృక్షం వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను.